గతంలో అనేక పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని కూలదోసేదాకా మీరు పోరాటం చేసిర్రు. మీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, ఇంకా అనేక మంది పోరాటం చేసిర్రు. ఈ సందర్భంలో ఆల్టర్‌నేట్ చూపియడంలో మీరంతా ఫెయిల్ అయితుర్రు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? మేము ఫెయిల్ కాలే, ఇప్పుడు ఫెయిల్ కాము, కాము కూడా. మొన్నటిదాకా అయ్యో ఉన్నది కదా, ఆ పార్టీ ఒకటి ఉన్నది కానీ మా ఊళ్ళు చదువుకున్న వాళ్ళందరూ మేధావులు, కవులు, కళాకారులు కొంతమంది అదొకటి ఉండే మళ్ళీ కొత్తది ఎందుకు అని ముచ్చట పెట్టిర్రు. అవును. అందుకనే కదా గదరన్న కూడా ఓ పార్టీ పెట్టిండు, యాక్చువల్గా రిజిస్టర్ చేయించిండు. సరే ఈ లోపల గదరన్న కూడా చనిపోయిండు. అవును. తెలంగాణకు అనివార్యంగా యువత నాయకత్వంతో ఉద్యమాలు చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళతోటి ప్రజల పక్షాన, ఈ ప్రాంత పక్షాన ప్రగాఢమైన విశ్వాసము, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కనుక ముందు పడితే అది సక్సెస్ అవుతుంది. ఇవాళ చాలా మంది కవులు, కళాకారుల లోపల కూడా ఆలోచన ఉంది. ఫెయిల్ అయిపోయింది, తెలంగాణ ఫెయిల్ అవుతున్నది. ఇప్పుడు బయట చర్చ ఉన్నది, ఏం తెచ్చుకున్నాక తెలంగాణ ఏందా, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది కదా, లెక్కనే ఉన్నది కదా. రాజకీయ నాయకత్వం తెలంగాణను ఫెయిల్ చేసింది. సో ఇవాళ అందుకనే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరము, అనివార్యము. అది యువతరం తీసుకొస్తారు, మా బోటోలం కూడా అందరం కలిసి అది ఏదో ఒకటైతే జరుగుతుంది బరాబర్. ఏదో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక, తెలంగాణ ప్రజల అమరుల ఆకాంక్షల మేరకు ఒక రాజకీయ పార్టీ మాత్రం వచ్చే అవకాశం తెలంగాణలోనే వస్తుంది కూడా.